నేను చేసిన మంచి ఎవరిదైనా నేను ఒప్పుకుంటాను. మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. కరీంనగర్లో గల్ఫ్ కోసం మీటింగ్ అయింది, ఇక్కడ జగిత్యాల. వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళకు ₹1,00,000 రాజశేఖర రెడ్డి పీరియడ్ ఆ టైం నుంచి గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కొంత ఆర్థిక సాయం అందేది. కేసీఆర్ గారి ముందుకు ఆ ఫైల్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిండ్రు, 5 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు. అన్నోలే ఆ ₹1,00,000 వచ్చి ఆగిపోయింది, 5 లక్షలు రాలేదు. అయ్యో 9.5 ఏళ్ళు ఇట్లా గడిచింది. ఇక ఈ 9.5 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి చెప్పిండు, వెంటనే 5 లక్షలు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చాడు. ఇప్పుడు అందరు ఎవరు చనిపోయినా 5 లక్షలు వస్తున్నాయి. మంచి పనే కాదా? చాలా థ్యాంక్స్ చెప్పినాం, గ్రేట్, గొప్ప విషయం. తర్వాత ఉద్యమకారులందరికీ ఓ 9 మందిని అయితే గుర్తించిండ్రు నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా. వాళ్ళందరూ డిజర్వ్డ్ కదా. ఎక్క యాదగిరిరావు గారికి ఎన్నిసార్లు కేసీఆర్ గారు కలిసినా కూడా అరే ఆయన పెట్టిన డబ్బులు ఇవ్వలేదప్ప గవర్నమెంట్. అవును, ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చారు రేవంత్ రెడ్డి, ఆయన ముఖంలో నవ్వులు పూసినాయి కదా.